హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, వాటికి సంబంధించి హిందూలో వచ్చిన అంశాలు ఏమున్నాయి, ఆ అంశాలకు సంబంధించిన హిస్టరీ ఏముంది, బ్యాక్గ్రౌండ్ ఏముంది, అలానే మనం ప్రతిరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం. 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు డిస్కస్ చేసుకుంటాం. ఈ ప్రశ్నలు కూడా ఎక్కువ స్టాటిక్ తీసుకుంటాను, అలానే కరెంట్ అఫైర్స్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ కరెంట్ ఈవెంట్స్ న్యూస్లో ఉంటాయి కదా, బాగా న్యూస్లో ఉన్న అంశాలని తీసుకుని వాటికి స్టాటిక్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కదా, మీకు బుక్స్లో రెఫరెన్స్ బుక్స్లో అలా క్లాసెస్లో వింటూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా నేను 5 అనేది తీసుకుంటాను. ఇవి చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అలానే మీకు స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్లో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా చూద్దాము. వాటికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్రతిరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉండండి. ఎందుకంటే హిందూ పేపర్లో ఉండే డిఫరెంట్ సబ్జెక్ట్స్ని తీసుకుంటాను. ఎకానమీ పరంగా ఉంటాయి, ఇంటర్నేషనల్ పరంగా ఉంటాయి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కావచ్చు, తర్వాత మన పాలిటీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా ఏం జరుగుతుంది, జాగ్రఫీ పరంగా ఎటువంటి చర్యలు ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా ఏమున్నాయి, అన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి చూద్దాం. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయంటే మనకు వచ్చేసి 18th జూలై. సో 18th జూలై సంబంధించినవన్నీ హిందూ పేపర్లో చూద్దాం. సో ఇక్కడ వెళ్ళే ముందు మీకు ఒక చిన్న కరెక్షన్ అయితే చెప్పాలి. నేను ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక చిన్న మిస్టేక్ అయితే జరగడం జరిగింది. అదేంటంటే మామూలుగా ఇండియా వచ్చేసి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా. సో ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ఫస్ట్ 3 కంట్రీ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇరాక్. నేను యుఎస్ఏ అని చెప్పాను. సో ఇరాక్ అది నేను ట్రేడింగ్ పార్ట్నర్ చెప్పడం పోయి అక్కడ ఇలా చెప్పాను అనమాట. సో ఇరాక్ ఫస్ట్ వచ్చేసి ఇరాక్, మనం ఎక్కువ ఆయిల్ని ఇరాక్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. మనకి ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ వచ్చి ఇండియాకి ఇరాక్. సెకండ్ వచ్చేసి రష్యా, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ బాగా న్యూస్లో ఉంది. థర్డ్ వచ్చేసి సౌదీ అరేబియా. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యుఎస్ కాదు, ఇండియాకి ఆయిల్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ, మనం ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ వచ్చి ఇరాక్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇరాక్, సెకండ్ రష్యా, థర్డ్ వన్ వచ్చేసి మనకి సౌదీ అరేబియా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. కానీ ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది, ప్రపంచంలో ఆయిల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేసి యుఎస్ఏ. సో యుఎస్ఏ వచ్చేసి ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకునేది పెద్ద కంట్రీ వచ్చి వెస్ట్ ఏషియన్ కంట్రీ, అది ఇరాక్ నుంచి చేసుకుంటాం. ఇవి గుర్తుపెట్టుకోండి నీట్గా. సో ఈ పాయింట్స్ అనేది. సో ఇప్పుడు ఏమున్నాయో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి హిందూ పేపర్లో. వాటితో పాటు మనం ప్రతి ఆల్టర్నేటివ్ డేలో వచ్చేసి కొన్ని ఈవెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈవెంట్స్ ఏమున్నాయి మనకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ పరంగా ప్రతిసారి ఒక ఈవెంట్ తీసుకుని కూడా వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చూస్తే నేవీ డీకమిషన్స్. సో ఇక్కడ చూడండి, నేవీ డీకమిషన్స్ సింధు ధ్వజ్ డీకమిషన్ అయింది అనమాట. సింధు ధ్వజ్ అనేది డీకమిషన్ అయింది. ఇదేంటి చూద్దాం. సో ద కిలో క్లాస్ సబ్మెరైన్, ఇవి కిలో క్లాస్ సబ్మెరైన్. మనకి కొన్ని ఉంటాయి, కల్వరీ క్లాసు, ఇట్లా ఐఎన్ఎస్ కల్వరీ ఉంటాయి కదా, అట్లా కొన్ని క్లాసెస్ ఉంటాయి అనమాట. అంటే దాని మోడల్లోనే ఇవి తయారు చేస్తూ ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, సబ్మెరీన్స్ కావచ్చు, కొన్ని ఫెర్రీ షిప్స్, అట్లా కొన్ని మోడల్స్ ఉంటాయి అనమాట. ఆ మోడల్లోనే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి యాపిల్ ఐఫోన్ అనుకోండి, ఐఫోన్లో మనకి మోడల్స్ వస్తాయి 5S 6S ఇట్లా వస్తుంటాయి కదా. సేమ్ అట్లనే ఒక సబ్మెరీన్కి సంబంధించిన కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట, వాటికి సంబంధించినట్టే ఉంటాయి. ఇక్కడ కిలో క్లాస్ సబ్మెరీన్. సో అక్వైర్డ్ ఫ్రమ్ రష్యా, ఇది మనం రష్యా నుంచి తీసుకొచ్చాం. ఇది సింధు ధ్వజ్ అని మనం పేరు పెట్టుకున్నాము. అక్కడ రష్యా నుంచి అయితే మనము తీసుకురావడం జరిగింది. రష్యా నుంచి తెచ్చారు. ఎప్పుడంటే ఇట్ హాస్ బీన్ సర్వీసింగ్ 35 years. మొత్తం ఇది సర్వీస్లో 35 సంవత్సరాలు ఉన్నది. సర్వీస్లో వచ్చి మొత్తం 30 సంవత్సరాలు సర్వీస్లో అయితే ఉన్నదనమాట. సో ఇప్పుడు చూడండి, ద నావీస్ కిలో స్లాబ్ సబ్మెరీన్ ఐఎన్ఎస్ సింధు ధ్వజ్ వాజ్ డీకమిషన్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ సాటర్డే అట్ విశాఖపట్నం ఆఫ్టర్ 38 years సర్వీస్. సో 30 సంవత్సరాలు ఇది ఇండియన్ నేవీలో సర్వీస్ చేసిన తర్వాత డీకమిషన్ అయితే అయింది. డీకమిషన్ అంటే ఇంకా రిటైర్డ్ అవుతాం కదా, మనం రిటైర్డ్ అంటాం కదా, అట్లా రిటైర్డ్ అయింది అనమాట. ఇది డీకమిషన్ అయింది. ద నేవీ నౌ హ్యాస్ 15 కన్వెన్షనల్ సబ్మెరీన్స్ ఇన్ సర్వీస్. సో ప్రజెంట్ మనకి మన నేవీలో, ఇండియన్ నేవీలో వచ్చేసి మొత్తం 15 నావల్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. 15 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 15 సబ్మెరీన్స్ అయితే ఉన్నాయన్నమాట. సర్వీస్లో వచ్చి 15 సబ్మెరీన్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ విశాఖపట్నం నుంచే చేస్తారు. ఎందుకంటే మనకి ఈస్టర్న్ సైడ్ వచ్చేసి ఈస్టర్న్ కమాండ్ వచ్చేసి నేవీ కమాండ్ మనకి ఇదే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను, ఈ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోతానే మీకు క్లియర్గా దాని గురించి డేటా ఇస్తాను, కాబట్టి క్లియర్గా చూడండి. ఇక్కడ ద ట్రెడిషనల్ సెరమనీ వాజ్ కండక్టెడ్ ఎట్ సన్సెట్. మామూలుగా మనకి ఏదైనా షిప్స్ కావచ్చు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, సబ్మెరీన్స్ ఇవి డీకమిషన్ అవుతాయి కదా, అంటే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యేటప్పుడు సన్సెట్ అంటే
మనకి సూర్యాస్తమయం, సో సూర్యోదయం కాకుండా సూర్యాస్తమయం, సన్సెట్ తర్వాత సన్సెట్ టైంలో వాటికి కొంచెం గ్రాండ్ సెల్యూట్ చేస్తారు, అంటే ఫెస్టివల్గా చేస్తారనమాట. అంటే ఒక సెరమనీ చేస్తారు. ఎందుకంటే అది ఇన్ని రోజులు మన రక్షణ కోసం, మన దేశ రక్షణ కోసం, మన కోసం వచ్చేసి అది ఇన్ని రోజులు వర్క్ చేసింది అనమాట. సో మీరు చూడండి, డాగ్స్ కావచ్చు, మనకు ఉంటాయి కదా కొన్ని డాగ్స్ ఉంటాయి, అవి కానీ సర్వీస్లో ఉన్నటువంటి ఎనిమల్స్ కావచ్చు, దేనికైనా కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ ఏ సోల్జర్, అవి కూడా మన రక్షణ భాగంలో పార్టే. అవి మిషన్స్ అని తీసుకుపడేయకూడదు, అవి కూడా మనల్ని రక్షిస్తాయి. సో లైక్ నేవీ, మనకి ఆర్మీ ఎలానో నేవీ ఎలానో, సబ్మెరీన్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్టర్స్, ఇవన్నీ కూడా మన దేశ రక్షణలో పాల్గొంటాయి కాబట్టి. సో ఇట్లా సెరమనీ అనేది చేస్తారనమాట. సో పర్మనెంట్ షో డీకమిషనింగ్ ది పెండెంట్ వాజ్ lowered and the submarine paid for after the glorious 35 years. The Navy said, okay. The event was attended by the 15 of the former commanding officers, including the commander SP DP Singh. ఓకే, వీళ్ళంతా మామూలుగా ఈవెంట్స్కి వెటరన్స్ ఉంటారు కదా, మామూలుగా నేవీకి సంబంధించిన వెటరన్స్ వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారన్నమాట ఆ మీటింగ్కి. సో నెక్స్ట్ మెనీ ఫస్ట్ షీ హ్యాడ్ మెనీ ఏ ఫస్ట్ టు హర్ క్రెడిట్, ఇంక్లూడింగ్ ఆపరేషన్ ఆఫ్ ది ఇండిసైజ్డ్ సోనార్ USHS ఇండిజినెంట్ శాటిలైట్ కమ్యూనికేషన్. అంటే దీంట్లో ఏ సిస్టమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో ఇక్కడ చూడండి, ఇండిజినైజ్డ్ సోనార్ వచ్చేసి సోనారు USHS అనే సిస్టమ్ కావచ్చు. ఇండిజినైజ్డ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిజినైజ్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ రుక్మిణి, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏది ఉంది రుక్మిణి, గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. సో మనకి రుక్మిణి అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇండిజినస్ శాటిలైట్, మనకి స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి ఇక్కడ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. ఇది దీంట్లో ఈ సబ్మెరీన్లో మనం ఇంక్లూడ్ చేసాం, ఇందులో ఉన్నదన్నమాట. సో ఇంకా అండి MSS అండ్ ఇనిషియల్ నావిగేషన్ సిస్టమ్. సో మనకు వచ్చేసి ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉండదన్నమాట ఇక్కడ వచ్చేసి. ఇంకా ఇండిజినైజ్డ్ టోర్పెడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్. సో టోర్పెడో తెలుసా మీకు? టోర్పెడోస్ ఉంటాయి. సో మిసైల్స్ లాగే టోర్పెడోస్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఈ సబ్మెరీన్ నుంచి లాంచ్ చేస్తారు. మీరు గజీ మూవీ చూస్తుంటారు, మీరు గజీ అటాక్ మూవీ ఉంది కదా, సో దగ్గుపాటి రాణా గారు నటించారు కదా మన తెలుగు నుంచి. గజీ అటాక్ మూవీ చూడండి, అది కార్గిల్ వారప్పుడు మన మీద పాకిస్తాన్ సబ్మెరీన్ దాడి చేయడానికి వస్తుంది అనమాట. గజీ అనే ఒక సబ్మెరీన్, ఆ సబ్మెరీన్ రక్షించడానికి మన సబ్మెరీన్ వాళ్ళు పోరాడతారు. చాలా బాగుంటుంది ఆ మూవీ, చూడండి మీరు ఫ్రీ టైం ఉంటే. సో ఆ మూవీలో చూపిస్తారు కదా సబ్మెరీన్స్ గురించి. వాళ్ళు టోర్పెడోస్ వదులుతారు, అంటే మిసైల్ లాగా వాటర్లోనే వస్తాయన్నమాట, వచ్చి ఢీ కొడతాయి. వాటిని ఎలా కనుక్కుంటారంటే సౌండ్ వేవ్స్, కొన్ని వేవ్స్ ద్వారా కనిపెడతారు. సో అది దగ్గరికి ఎంత దూరంలో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది వస్తుందని. టోర్పెడోస్ అంటే అవి వాటర్లో వదులుతారు. కొన్ని మనకి ఈ టోర్పెడోస్ ఎక్కడి నుంచి మనకు కొన్ని ఫ్లైట్ నుంచి కూడా వేస్తారు. పెర్ల్ హార్బర్ టైంలో వచ్చేసి, పెర్ల్ హార్బర్ అంటే అమెరికాకి సంబంధించింది. సెకండ్ వరల్డ్ వార్లో పెర్ల్ హార్బర్ టైంలో అమెరికన్ షిప్స్ మొత్తాన్ని ధ్వంసం చేయడానికి జపనీస్ కూడా వాడారు టోర్పెడోస్. అవి సముద్రంలో వేస్తారు, అవి టార్గెట్ని సముద్రం లోపల నుంచి వెళ్ళి ఢీ కొడతాయి, ధ్వంసం చేసేస్తాయి మొత్తం షిప్స్ మొత్తాన్ని. సో అట్లా టోర్పెడోస్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇండిజినస్ ఆ రుక్మిణి, మనకి శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, ఇది వచ్చేసి ఏమంటారంటే రుక్మిణి అంటారు, ఇది కూడా ఉంది. సో నెక్స్ట్ and also successfully undertook mating and so personal transfer with deep submarine. So deep submerged rescue vehicle. So rescue vessel. ఇది వచ్చేసి deep submerged rescue vessel and was the only submarine. చూడండి, and was the only submarine to be awarded for the chief naval staff రోలింగ్ ట్రోఫీ. సో ఇది ఓన్లీ సబ్మెరీన్, ఇది సింధుధ్వజ్ అనేది, ఈ సింధుధ్వజ్ అనేది ద ఓన్లీ సబ్మెరీన్. ఇప్పుడు ఉన్నట్లో ఒక్క సబ్మెరీన్ ఇది ఎందుకంటే అవార్డెడ్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, CNS అవార్డు, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ రోలింగ్ ట్రోఫీని గెలుచుకుందనమాట. ఇది అవార్డు పొందింది ఎందుకంటే దాని సంరక్షణలో డ్యూటీ పరంగా కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది సింధుధ్వజ్ అనేది, కాబట్టి ఇట్లా ఈ అవార్డు పొందింది. సో ఫర్ ది ఇన్నోవేషన్, ఎందుకంటే ఇన్నోవేషన్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో ఇట్స్ కమిషన్ ఇంటూ ది నేవీ ఇంటూ జూన్ 1987. సో ఇది వచ్చేసి మనకి జూను 1987లో నేవీలోకి కమిషన్ అయింది, అంటే నేవీలోకి వచ్చింది అనమాట, సర్వీస్లోకి వచ్చింది. ఇప్పుడు జూన్ 1987లో వచ్చింది. సో సింధుధ్వజ్ వన్ ఆఫ్ ది 10 kilo class submarines in India acquired from the Russia between 1986 to 2020. సో 1986 2020 మధ్య రష్యా నుంచి మొత్తం వచ్చేసి మనం 10 సబ్మరీన్స్ అని తెచ్చుకున్నాం అనమాట. 10 kilo క్లాసు సబ్మరీన్స్ తెచ్చుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్, కిలో క్లాస్ సబ్మరీన్స్ అనేవి ఏ దేశానికి సంబంధించినవని ప్రశ్న వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి, ప్రశ్నలు ఈ విధంగా అడుగుతారు. ఇది సబ్మరీన్స్ మనం రష్యా నుంచి తీసుకున్నాము. ఆఫ్ దీస్ సింధు రక్షక్, చూడండి ఇక్కడ సింధు రక్షక్, ఇంకోటి సింధు రక్షక్ వాజ్ లాస్ట్ ఇన్ ది యాక్సిడెంట్ ఇన్ ముంబై హార్బర్ ఇన్ ఆగస్ట్ 2013. సో సింధు రక్షక్ అనేది ఒకసారి యాక్సిడెంట్ జరిగిందన్నమాట ముంబైలో వచ్చేసి 2030లో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ అది ఫెయిల్ అయిపోయి మొత్తం వచ్చేసి పేలిపోయింది అనమాట, మొత్తం ధ్వంసం అయిపోయింది అక్కడ. తర్వాత వైల్ సింధుధ్వర్, సో సింధుధ్వర్ నెక్స్ట్ వచ్చేసి సింధువీర్ వాజ్ ట్రాన్స్ఫర్ టు మయన్మార్
ఇన్ 2020. సో సింధువూర్ అనేది మనము మయన్మార్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన వాటిల్లోనే మనకి సింధు ధ్వజ్ కావచ్చు, నెక్స్ట్ ఏమున్నాయి సింధు రక్షకు, సింధువీరు అనేది మనము 2010లో మయన్మార్కి అయితే ట్రాన్స్ఫర్ చేసాము, గుర్తుపెట్టుకోండి. సో మేకింగ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫస్ట్ అండర్ వాటర్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి మనకి సౌత్ ఏషియన్, సో సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది కదా మనకి, ఆగ్నేయ ఆసియా అంటాం కదా. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో వచ్చేసి ఇది ఫస్ట్ అండర్ వాటర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది వచ్చేసి సింధువీరు. తర్వాత ద నేవీ సబ్సర్ఫేస్ ఫ్లీట్ నౌ ఇన్క్లూడ్స్ 7 రష్యన్ కిలో క్లాస్ సబ్మెరైన్స్. సో 4 ఫ్రమ్ జర్మనీ హెచ్డి సబ్మెరైన్స్. మనకు వచ్చేసి మొత్తము ఇక్కడ చూడండి, నేవీ సబ్సర్ఫేస్ ఫ్లీట్, మనకి సబ్సర్ఫేస్ ఫ్లీట్ ఉంది కదా, దాంట్లో మొత్తం ఏవి ఉన్నాయి ఇప్పుడు క్లియర్గా చూద్దాం, నీట్గా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రష్యా వచ్చేసి 7 ఉన్నాయి. రష్యా వచ్చేసి 7 కిలో సబ్మెరైన్స్ ఉన్నాయి. ప్లస్ మనకి ఇంకా 4 జర్మన్ హెచ్డబ్ల్యూ సబ్మెరైన్స్. 4 వచ్చేసి జర్మనీ. సో 4 జర్మనీ, ఇది వచ్చేసి రష్యా, ఇది వచ్చేసి జర్మనీ. తర్వాత ఏమున్నాయి ఇంకా, సో 4 ఫ్రెంచ్ స్కార్పియన్ సబ్మెరైన్స్. 4 వచ్చేసి ఫ్రెంచ్ వచ్చేసి స్కార్పియన్. సో స్కార్పియన్ సబ్మెరైన్స్. అండ్ ది ఇండిజినియస్ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అరిహంత్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి +1 వచ్చేసి ఇది ఇండియన్. సో ఇది ఇండియాకి సంబంధించిన సబ్మెరైను, ఇందాక చెప్పాను కదా 15 ఉన్నాయి మనకి మొత్తం అని. అందులో ఒకటి వచ్చేసి అరిహంత్, చాలా ఇంపార్టెంట్, ఇది న్యూస్లో ఉంటుంది ఇప్పుడు కూడా. సో అరిహంత్ అనేది మనము ఇండియాకి సంబంధించిన ఇండిజినియస్ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఇండిజినియస్ స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి సబ్మెరైను, సబ్మెరైన్ ఏమంటారు తెలుగులో, జలంతర్గామి అంటారు. జలంతర్గామి అంటే జలం లోపల వెళ్ళే ఒక వాహనం, ఒక మనకి యుద్ధానికి సంబంధించినటువంటి ఒక వాహనం అనమాట. సో కాబట్టి దాన్ని జలంతర్గామి అంటారు, తెలుగులో సబ్మెరైన్ని జలంతర్గామి అంటారు. సో ఇక్కడ అరిహంత్ అంటే ఇది మనము న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అంటే మనం తయారు చేసుకున్నది, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నది, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ద లాస్ట్ 2 ఆఫ్ ది స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ ఆర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ది ట్రయల్స్ అవుట్ఫిట్టింగ్. సో ఇంకా మనము ఈ స్కార్పియన్స్ ఉన్నాయి కదా, స్కార్పియన్ వచ్చేసి ఫ్రెంచ్కి సంబంధించి 2 వచ్చేసి ఇంకా అండర్ ట్రయల్స్లో ఉన్నాయి, ఇంకా కమిషన్ అయితే కాలేదని చెప్తున్నారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రుక్మిణి ఒకటి అంటే ఇండిజినస్ నావిగేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఒకటి, ఇక్కడ రుక్మిణి. తర్వాత ఇక్కడ మీరు కిలో, సో నీట్గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏ అని మనం మామూలుగా కిలో క్లాస్ సబ్మెరైన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, కిలో క్లాస్ వచ్చేసి మనము రష్యా నుంచి తెచ్చుకున్నాం. సో రష్యా కంట్రీ నుంచి తీసుకొచ్చాం. తర్వాత స్కార్పియన్ మనకేముంది ఇక్కడ చెప్పాను కదా, 4 వచ్చేసి మొత్తం వచ్చేసి ఫ్రెంచ్లో ఉంటాయని చెప్పేసి. సో స్కార్పియన్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఇవి వచ్చేసి ఫ్రాన్స్ నుంచి తెచ్చాం. సో ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చాం. ఇంకా జర్మనీ గురించి ఏం చెప్పాను ఇక్కడ, జర్మనీ గురించి హెచ్డిడబ్ల్యూ. సో హెచ్డిడబ్ల్యూ సబ్మెరైన్స్ ఎక్కడి నుంచి తెచ్చాము, జర్మనీ నుంచి తీసుకొచ్చాం. సో ఇట్లా ఇంపార్టెంట్. ఇప్పుడు చినూకు అపాచీ హెలికాప్టర్స్ ఎక్కడి నుంచి తెచ్చామంటే మనము అమెరికా నుంచి తీసుకొచ్చాము. అపాచీ అనేది కాంబూట్ హెలికాప్టరు, చినూక్ అనేది ఎయిర్ లిఫ్టింగ్ అంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి హెలికాప్టర్, ఇట్లా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు సబ్మెరైన్స్ ఉన్నాయి, ఏ క్లాస్ సబ్మెరైన్ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము. ఇవే కాకుండా మనకి ఇంకా విక్రమాదిత్య అని ఉంది. సో విక్రమాదిత్య వచ్చేసి అది కూడా మనం రష్యా నుంచి తీసుకొచ్చాము. రష్యా నుంచి తీసుకొచ్చినటువంటి సబ్మెరైను. విక్రాంత్ మనము ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చాము, యూకే నుంచి తీసుకొచ్చాము. విరాట్, ఐఎన్ఎస్ విరాట్ అది డీకమిషన్ అయిపోయింది, ముంబై దగ్గర డీకమిషన్ అయితే అయిపోయింది. ఇవి ప్రెజెంట్ ఉన్నాయి. విక్రాంత్ ఒకటి ఇంగ్లాండ్ నుంచి, అలాగే మనకి విక్రమాదిత్య వచ్చేసి ఎక్కడి నుంచి, రష్యా నుంచి అయితే ఉన్నాయన్నమాట, ఎయిర్ క్రాఫ్ట్ కారియర్స్. ఇట్లా మీరు డిఫెన్స్ గురించి చదివేటప్పుడు ప్రతి పాయింట్ ఆర్మీ పరంగా ఏమున్నాయి, యుద్ధ ట్యాంకులు ఏమున్నాయి, హెలికాప్టర్స్ ఏమున్నాయి, వాటి నేమ్స్ ఏమున్నాయి, తర్వాత నేవీ పరంగా ఏమున్నాయి, మిసైల్స్ ఏమున్నాయి, సర్ఫేస్ టు సర్ఫేస్ ఏమున్నాయి, ఎయిర్ టు ఎయిర్ ఏమున్నాయి, సర్ఫేస్ టు ఎయిర్ ఏమున్నాయి, టోర్పిడోస్ నేమ్స్ ఏమున్నాయి, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసుకోవాలి. డిఫెన్స్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ టాపిక్ కూడా, కాబట్టి చూసుకోండి. స్పేస్ పరంగా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో, డిఫెన్స్ పరంగా కానీ చాలా మంచి విషయాలు చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ న్యూస్లో ఉంటాయి. అలానే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎగ్జామ్, స్టేట్ పీసీ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఇట్లా మీరు నేవీ పరంగా ఏమున్నాయి, ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ క్లాసెస్ మొత్తం చూసుకోవాలి. ఇంకా ఏమున్నాయి, సో ఫెర్రీ షిప్స్ ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు. తర్వాత మనకి ఎయిర్ ఫోర్స్ పరంగా ఏమున్నాయి, లైట్ వెయిట్ హెలికాప్టర్ కావచ్చు, తేజస్. సో ఇంకా ఏమున్నాయి, ఎటువంటి ఎక్సైజెస్ ఉన్నాయి, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, జాయింట్ నావల్ ఎక్సైజెస్. సో ఇంకా మనకి జాయింట్ ఎయిర్ ఎక్సైజ్ కూడా జరుగుతూ ఉంటాయి కంట్రీస్ మధ్య. అవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి. ఈ విధంగా అయితే చదువుకోవాలి. తర్వాత ఏముందంటే చూద్దాము. ఇక్కడ ఇది వచ్చేసి ఎకానమీకి సంబంధించింది. ఓన్లీ 50% ఆఫ్ ఫార్మర్స్ బెనిఫిట్ ఫ్రమ్ ది లోన్ వీవర్స్. సో మనకి రుణమాఫీ జరుగుతూ ఉంటుంది. సో అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీ అంటే ఇంతకుముందు ఫార్మర్స్ లోన్ తీసుకుని ఉంటారు కదా, లోన్ తీసుకున్న దాన్ని గవర్నమెంట్ అనేది వే ఆఫ్ చేస్తుంది, అంటే మాఫీ చేసేస్తుంది. రైతులు ఎటువంటి మనీ అనేది చెల్లించిన అవసరం లేదు.
వడ్డీ కూడా చెల్లించిన అవసరం లేదు, అలాగే అసలు కూడా చెల్లించిన అవసరం లేదు. మొత్తం రుణమాఫీలో మాఫీ అయిపోతుంది. కాబట్టి నిజానికి ఇక్కడ ఓన్లీ 50% ఫార్మర్స్ మాత్రమే బెనిఫిట్ అవుతున్నారు. ఇప్పుడు రుణమాఫీ పెడుతున్నప్పుడు 100% కావట్లేదు, అక్కడ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు, అక్కడ ఓన్లీ 50% మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంప్లిమెంటేషన్ పూర్ ఇన్ తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. సో ఈ స్టేట్స్లో ఇంప్లిమెంటేషన్ చాలా పూర్గా ఉంది, చాలా తక్కువగా ఉంది. అంటే ఈ స్టేట్స్లోని బెనిఫిట్స్ అనేవి రైతులకి సరిగా అందట్లేదు అనేది ఇక్కడ ప్రూవ్ అయిందన్నమాట స్టడీ ప్రకారం. చూడండి, తెలంగాణ ఒకటి, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, కర్ణాటక అండ్ ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ చూద్దాం. సో పూర్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చారు చూడండి ఇక్కడ క్లియర్గా. సో తెలంగాణ ఇక్కడ వచ్చేసి ఇదేం చెప్తున్నారంటే పూర్ ఇంప్లిమెంటేషన్. ద చార్ట్ షోస్ ది షేర్ ఆఫ్ ఎలిజిబుల్ ఫార్మర్స్ హూ రిసీవ్డ్ లోన్ వేవర్స్. తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ ఫేర్ ది వరస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ తెలంగాణ కావచ్చు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ చూడండి ఫస్ట్ 4 వరస్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇంప్లిమెంటేషన్ చాలా చెత్తగా ఉందని చెప్తున్నారు. అంటే రైతులకి సరిగా అందట్లేదు, ఈ లోన్ వేవర్స్ అనేది సరిగా అందట్లేదని చెప్తున్నారు అనమాట. ఇవి స్టేట్స్ ఆర్డర్లో వచ్చేసి స్టేట్. ఇక్కడ చూడండి లాస్ట్ ఛత్తీస్గఢ్ 100% ఆడుతుంది, యావరేజ్ అనమాట. పర్సెంటేజ్ ఆఫ్ ఎలిజిబుల్ ఫార్మర్స్ హూ రిసీవ్డ్ ది లోన్ వేవర్స్. సో ఇక్కడ ఛత్తీస్గఢ్లో 100% అందరికీ అందుతుంది. ఇప్పుడు రుణమాఫీ చేసినప్పుడు అందరికీ అందుతుంది, 100% ఫార్మర్స్కి అందుతుంది ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్తో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉంది. చూడండి, తెలుగు స్టేట్స్లో ఛత్తీస్గఢ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉంది, 92 ఉందన్నమాట. సో 100%లో 92% ఫార్మర్స్కి ఉంది. సో తెలంగాణ వరస్ట్ ఉంది దేశంలోనే. తెలంగాణ అనేది ఇక్కడ లోన్ వేవర్స్లో ఓన్లీ 100%లో 5% మందికి మాత్రమే అందుతుంది. చూడండి ఇంప్లిమెంటేషన్ అనేది ఎంత ఘోరంగా ఉందో. సో తెలుగు స్టేట్స్లో చూడండి, ఇక్కడ తెలంగాణలో చాలా తక్కువగా ఉంది. 100% ఫార్మర్స్లో ఓన్లీ 5% మాత్రమే అందుతుంది. సో ఇదొకటి. సో నెక్స్ట్, ఓన్లీ అబౌట్ హాఫ్ ఆఫ్ ది ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ ఫ్రమ్ ది ఫార్మ్ లోన్ వేవర్స్ అనౌన్స్డ్ బై ది సిన్స్ స్టేట్స్ 2014 హ్యావ్ యాక్చువల్లీ రిసీవ్డ్ డెట్ టు రిటర్న్స్ షో ది స్టడీ ఆఫ్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చెస్. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రీసెర్చెస్, అంటే ఎస్బీఐ ఉంది కదా, సో ఎస్బీఐకి సంబంధించిన రీసెర్చెస్ అయితే చేశారనమాట. ఏది నీట్గా దీనికి సంబంధించిన డేటా ఎవరెవరికి రుణమాఫీలు అందుతున్నాయి లేదా నీట్గా దాని గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, ద పూరెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది లోన్ స్కీమ్స్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎలిజిబుల్ ఫార్మర్స్ హూ హ్యాడ్ కన్సీవ్డ్ టు అనౌన్స్ ది బెనిఫిట్స్ వాజ్ ఇన్ తెలంగాణ 5%. సో వరస్ట్ ఇన్ ది తెలంగాణ హ్యాస్ ది వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది లోన్ వేవర్స్ ఇన్ ద కంట్రీ. సో మన దేశంలోనే రుణమాఫీలో తెలంగాణది చాలా చెత్త ఇంప్లిమెంటేషన్ అనేది ఉందని చెప్తున్నారు, అంటే చాలా వరస్ట్గా ఉందని. సో మధ్యప్రదేశ్ 12%, తర్వాత మధ్యప్రదేశ్ చాలా తక్కువ ఉంది, ఇంకా ఇది కూడా వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంది. సో జార్ఖండ్, పంజాబ్, కర్ణాటక, తర్వాత ఉత్తరప్రదేశ్ ఈ విధంగా అయితే ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత బై కాంట్రాక్ట్ ఫార్మ్ లోన్ వేవియర్స్ ఇంప్లిమెంటెడ్ బై ది ఛత్తీస్గఢ్ ఇన్ 2019, మహారాష్ట్ర ఇన్ 2020 వర్ రిసీవ్డ్ బై ది 100%, 91% ఫర్ ది ఎలిజిబుల్ ఫార్మర్స్. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ 2018లో పెట్టింది, మహారాష్ట్ర 2020లో పెట్టారు కదా. సో మా ఛత్తీస్గఢ్ వచ్చి 100% అందింది, ప్రతి ఫార్మర్కి రుణమాఫీ అనే బెనిఫిట్ అనేది అందింది. ఎక్కడ ఛత్తీస్గఢ్ చూడండి, చిన్న స్టేట్ అని కేర్లెస్ చేయకూడదు, కానీ పర్ఫార్మెన్స్ ఇంప్లిమెంటేషన్లో టాప్లో ఉంది, 100% ఫార్మర్స్కి రుణమాఫీ అనేది అందింది ఛత్తీస్గఢ్లో. సో తర్వాత మహారాష్ట్రలో 91% అందింది, 91% చూడండి, హైయెస్ట్ పర్సెంటేజ్. సో తర్వాత ఇంకా చూసుకుంటే ఎలిజిబుల్ ఫార్మర్స్ రెస్పెక్టివ్లీ ఏ సిమిలర్ వేవియర్స్ అనౌన్స్డ్ బై ది మహారాష్ట్ర ఇన్ 2017 వర్త్ ఆఫ్ ది 34,000 crores ఓకే ఫర్ ది 67 lakh farmers. So implemented 70% to 68% of the beneficiaries SBI. Okay, the study is based on outcomes of the 10 farmers loans waivers of the worth about the 2.53 lakh crores. ఓకే, ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ 2014. మామూలుగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టార్ట్ చేసాయి కదా. సో ఆంధ్రప్రదేశ్ చూడండి, ఇక్కడ ఏపీలో మొత్తం వచ్చేసి 92% ఫార్మర్స్కి లోన్ అనేది రుణమాఫీ అయింది. 100%లో 92% పర్ఫార్మెన్స్ ఉంది. సో అదే తెలంగాణలో వచ్చేసి ఓన్లీ 5% మాత్రమే అందింది, అంటే 95% పీపుల్కి ఇంకా అందలేదు, లోన్ మాఫీ అనేది అందలేదు, వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ సరిగా లేదు, చాలా పూర్గా అయితే ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 92% అందింది, తెలంగాణలో 5% ఉందని చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్స్ కూడా ఇంకా మంచి చర్యలు తీసుకొని స్కీమ్స్ని నీట్గా అందించాలి, ప్రజలకు అందించాలి. ఈ లోన్ వేవ్ ఆఫర్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు జరగట్లేదు అవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుని మళ్ళీ అందించాలి. కొన్ని లోపాలు ఉంటాయి, స్కీమ్స్ పెట్టినప్పుడు వాటిలో ఇంప్లిమెంటేషన్ సరిగా లేక కొన్ని లోపాలు అయితే జరగడం సహజమే, జరుగుతూ ఉంటాయి. కాకపోతే అటువంటి లోపాలు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. సో ఇట్లా
2014లో ఇంకా అప్రాక్సిమేట్లీ 3.7 crore ఎలిజిబుల్ ఫార్మర్స్, మొత్తం 2014 వచ్చేసి అవుట్ ఆఫ్ ది అప్రాక్సిమేట్లీ 3.7 crores ఫార్మర్స్ ఎలిజిబుల్ అయ్యారు. ఓన్లీ అరౌండ్ ది 50% ఆఫ్ ది ఫార్మర్స్ రిసీవ్డ్ ది అమౌంట్ ఆఫ్ ది లోన్ వేవియర్. మనకి 2014 నుంచి చూసుకుంటే మొత్తం వచ్చేసి 3.7 crore ఫార్మర్స్కి అయితే లోన్ వేవర్స్ అయితే చేయాలన్నమాట. వాళ్ళలో ఓన్లీ 50% ఆఫ్ ది పీపుల్కి మాత్రమే ఇప్పటివరకు అందింది, ఈ లోన్ మాఫీ అనేది అందింది యావరేజ్ పరంగా చూసుకుంటే మనము. So despite much hype and political strongage of the farmers by states failed to bring the respect. So ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, సెలెక్ట్ జియోగ్రఫీస్ అండ్ మేకింగ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ ఫర్దర్ లెండింగ్. సో ఇవి కొంచెం ఈ రుణమాఫీలు అనేది పొలిటికల్కి రిలేటెడ్గా ఉంటాయి. అంటే మేనిఫెస్టోలో పెడతారు, ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెడతారు, రుణమాఫీ చేస్తామంటారు. సో ఇవి కొంచెం పొలిటికల్గా ఉంటాయి కాబట్టి కొన్ని లోటుపాట్లు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. సో ముందైతే అనౌన్స్ చేస్తారు మేనిఫెస్టోలో, తర్వాత కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేసినా సరిగా చేయట్లేదు అనే ఒక ఊహాగానం కూడా ఇక్కడ ఉందన్నమాట. తర్వాత పాసిబుల్ రీజన్స్. ద రిపోర్ట్ ఐడెంటిఫై ది రిజెక్టెడ్ ఆఫ్ ది ఫార్మర్స్, రిజెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ క్లెయిమ్స్ బై స్టేట్ గవర్నమెంట్స్, లిమిటెడ్ ఆర్ లో ఫిజికల్ స్పేస్ టు మీట్ ప్రామిసెస్, చేంజ్ ఇన్ ది government in subsequent years as possible as reasons for the low implementation rate of these loan waivers. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇవి అంటే ముందు మేనిఫెస్టోలో అయితే అనౌన్స్ చేస్తారు, తర్వాత ఇంప్లిమెంటేషన్ సరిగా చేయరు. ఆఫ్టర్ గెలిచిన తర్వాత, ఎలక్షన్స్ గెలిచిన తర్వాత సో పొలిటీషియన్స్ కొందరు ఇంప్లిమెంటేషన్ చేయరు. ఇంప్లిమెంటేషన్ చేసిన స్టేట్స్లో అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇంకా ఉన్న దాంట్లో పూర్ పెర్ఫార్మెన్స్ ఉందని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ బెనిఫిట్స్ నాట్ రీచింగ్ ది టార్గెటెడ్ ఫార్మర్స్ రిపోర్టెడ్. సో నిజానికి ఇక్కడంతా మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, ఆఫ్ ది టోటల్ అకౌంట్స్ ఎలిజిబుల్ ఫర్ ఫార్మర్స్ వేవియర్, మోస్ట్ ఆఫ్ ది అకౌంట్స్ మోర్ దెన్ 80% ఇన్ సమ్ స్టేట్స్ వర్ ఇన్ ది స్టాండర్డ్ కేటగిరీ. సో బెగ్గింగ్ ఏ క్వశ్చన్ హూజ్ ఇంట్రెస్ట్ ర్యాంపెంట్ వేవియర్స్ యాక్చువల్లీ సర్వ్. సో చూడండి 80% ఆఫ్ ది స్టేట్స్లో వచ్చేసి ఇంకా లోన్ వేవియర్ జరగాలన్నమాట. లోన్ వేవియర్ అనేది జరగాలి యావరేజ్ పరంగా చూసుకుంటే, ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న దానికి స్టాండర్డ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ కేటగిరీ కింద ఉంటుంది అనమాట. సో వాళ్ళలో ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు ఫార్మర్స్ రుణమాఫీకి అవన్నీ చూసుకొని నీట్గా అయితే చేయాలి. సో తర్వాత ద ప్రపోర్షన్ ఆఫ్ స్టాండర్డ్ అకౌంట్స్ విచ్ రెఫర్ టు లోన్ బీయింగ్ సర్వ్డ్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ బై బారోవర్స్. సో ఒక టైం మేనర్ ఉంటుంది. సో 2 crop seasons 1 crop seasons అని ఉంటాయి కదా, ఇప్పుడు 2 crop seasons పోయి అనుకోండి, అది ఎన్పిఏ కింద పడిపోద్ది. సో నిర్ధారక ఆస్తుల కింద పడిపోద్ది. లోన్స్ ఉంటాయి, ఇప్పుడు 90 days అబౌవ్ ఉంటే మామూలు ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నప్పుడు 90 days అబౌవ్ ఉంటే అగ్రికల్చర్ లోన్స్ కాకుండా వాళ్ళు ఎన్పిఎస్ కింద పడిపోతాయి అనమాట అట్లా. సో కాబట్టి టైంకి కూడా వీళ్ళు పే చేయాలి, అలానే టైం ఉంటుంది అనమాట కాబట్టి బై లోన్. సో వాజ్ పర్టికులర్లీ ఇన్ హై జార్ఖండ్. సో జార్ఖండ్ 100%, యూపీలో 96%, ఆంధ్రప్రదేశ్లో 95% అండ్ పంజాబ్లో 86%, తెలంగాణలో 84%. అంటే ద ప్రపోర్షన్ ఆఫ్ ది స్టాండర్డ్ అకౌంట్స్ విచ్ రెఫర్ టు లోన్ బీయింగ్ సర్వ్డ్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. సో టైం పెట్టుకుంటారు అనమాట. సో 3 నెలలకి ఇంత చేస్తాము, విడతల వారీగా చేస్తుంటారు కదా. సో 3 నెలలకి ఇంత రుణమాఫీ చేస్తాము, 6 monthsకి ఇంత చేస్తాము, ఇంత పర్సెంటేజ్ ఉంటుందని కొన్ని అయితే పెట్టారు అనమాట అట్లా. ద లోన్ వేవర్స్ డెస్ట్రాయ్ ది క్రెడిట్ కల్చర్ ఆఫ్ ది విచ్ మే హార్మ్ ది ఫార్మర్స్ interest in the medium or long term and also squeeze the physical space governments into the increased productive investment in agriculture infrastructure. సో ఈ లోన్ వేవర్స్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, బెనిఫిట్సే కాదు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇది అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అలానే బ్యాంక్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ లోన్ వేవర్ వల్ల సో అగ్రికల్చర్ కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు సో రుణమాఫీ చేస్తూ ఉన్నారు అనుకోండి, లోన్స్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేయకపోవచ్చు, మనీ అనేది అగ్రికల్చర్ మీద ఇన్వెస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే వేరే దాని మీద పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ పట్టాలు పెడతారు, లోన్స్ తెచ్చుకుంటారు, అవి అగ్రికల్చర్ మీద నష్టం వస్తుంది ఏమైనా ఆశతో ఎక్కువ రుణమాఫీ జరుగుతుందని ఖచ్చితంగా తెలిసినప్పుడు వేరే దగ్గర యూజ్ చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఈ విధంగా రుణమాఫీలు అనౌన్స్ చేయడం వల్ల బ్యాంక్స్కి లాస్ ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్స్కి వచ్చేసి మొత్తం వచ్చేసి 8,000 crore అనేది పే చేయాలనుకోండి, ఏదైనా స్టేట్ 8,000 crore అనేది స్టేట్ అనేది పే చేయాలి మొత్తం రుణమాఫీకి. సో స్టేట్ గవర్నమెంట్ సరైన టైంలో పే చేయకుంటే బ్యాంక్కి లాసు. సో ఎకనమీ పరంగా దేశానికి కూడా దెబ్బ అనేది ఉంటుంది అనమాట. సో ప్రాబ్లం అవుతుంది ఎకనమీ పరంగా కూడా. కాబట్టి బ్యాంక్స్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ కరెక్ట్ టైంలో పే చేయాలి. సో ఇట్లా అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఫిజికల్ సిస్టమ్ కూడా దెబ్బతింటుందని చెప్తున్నారు అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ విధంగా చూసుకోండి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో టాప్ ఏది ఉంది, ఛత్తీస్గఢ్ 100% ఉంది, తెలంగాణ లోయెస్ట్ ఉంది. ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. సో తర్వాత ఏమున్నాయి, తర్వాత ఇంపార్టెంట్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్. మనం కరెంట్ ఫారెస్ట్ ఫైర్స్ రీజన్ సౌత్ వెస్ట్ యూరోప్, ఇది ఓల్డ్ జాగ్రఫీ విధంగా అలా ఎన్విరాన్మెంట్ పరంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. బాగా చూస్తే ఈ మధ్య న్యూస్లో ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఫారెస్ట్ ఫైర్స్ అంటే మనకి అడవులన్నీ కాలిపోతూ ఉంటాయి కదా. సో చూద్దాం. సో బ్లేజెస్ ఇన్ ఫ్రాన్స్, గ్రీస్, పోర్చుగల్, స్పెయిన్ ఫోర్స్ రెసిడెంట్ టు ప్లీ కిల్ థౌజండ్స్ అండ్ టెంపరేచర్స్ సోర్. సో చూడండి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ రీజన్ చెప్తున్నారు టెంపరేచర్ సోర్ ఆఫ్ ది టెంపరేచర్ అంటే
టెంపరేచర్ అనేది పెరగడం వల్ల, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల సో కొన్ని మంటలు ఏర్పడతాయి. సో న్యాచురల్గా ఇవి ఏర్పడతాయి కొన్ని చెట్ల మధ్య రాపిడి వల్ల కానీ, సో ఎక్కువ ఎండలు ఉష్ణోగ్రత పెరగడం వల్ల కొన్ని మనకి చిన్న చిన్న ఉంటాయి కదా పొదలు అట్లాంటివి ఉంటాయి కదా, అవి ఫైర్ అవుతాయి. ఎండకు కూడా ఎక్కువ ఉంటే ఫైర్ అవుతాయి, టెంపరేచర్ కూడా అది చిన్నగా ఫైర్ అయ్యి పెద్దగా ఎబ్లైజ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి కూడా జరుగుతుంటాయి. నెక్స్ట్ మ్యాన్ మేడ్ ఫైర్స్ ఉంటాయి, ఎవరైనా కేర్లెస్గా సిగరెట్ తాగి పడేయడము, సో అట్లా చేయడం కూడా ఉంటాయన్నమాట. ఏదైనా చిన్న మ్యాస్టిక్ పడేయడము ఇట్లాంటివి కూడా మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అయితే కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫైర్ ఫైటర్స్ స్ట్రగుల్ టు కంటైన్ వైల్డ్ ఫైర్ స్పీకింగ్ అక్రాస్ ది సౌత్ వెస్ట్ యూరప్. సో సౌత్ వెస్ట్ యూరప్ గురించి క్లియర్ కట్గా చూసుకోండి. సౌత్ వెస్ట్ యూరప్ అన్నారు అంటే ఏ కంట్రీస్ వస్తాయి మనకి? గ్రీస్ కావచ్చు, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ ఇవి ఉంటాయి కదా, సౌత్ వెస్ట్ సైడ్ ఉంటాయి కదా అట్లా. సో మనకి మామూలుగా ఈ విధంగా ఉంటుంది కదా, సో ఈ విధంగా ఉంటుంది యూరప్. ఇది వచ్చేసి మనకి స్పెయిన్, తర్వాత ఫ్రాన్సు, పోర్చుగల్, ఫ్రాన్సు, జర్మనీ, సో ఇలా మనకి గ్రీసు, ఇటలీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా ఉంటాయి అన్నమాట, ఇట్లా ఉంటుంది యూరోప్. ఇక్కడ యూకే ఉంటాయి. సో ఇట్లా యూరోప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అంటే సౌత్ వెస్ట్ రీజన్. ఈ సౌత్ వెస్ట్ రీజన్ అంతా కూడా ఇది సౌత్ వెస్ట్. మనం గ్రాఫ్ తీసుకున్నప్పుడు సౌత్ వెస్ట్ సైడ్ మొత్తం వచ్చేసి నీట్గా ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి. వీటి మీద చర్యలు తీసుకోవాలి, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో నీట్గా చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్కి రీజన్స్ ఏముంటాయి, మామూలుగా రీజన్స్ ఏముంటాయి, మనం హిమాలయస్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో సండే హ్యాజ్ ఏ heat wave showed the no sign of abating with the Britain poised to set the new temperature records coming week. సో ఇక్కడ హీట్ వేవ్ అంటే ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ, ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటారు. సో హీట్ వేవ్ని డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి, క్లియర్గా చూసుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటాయి, మీ బేసిక్ బుక్స్లో ఉంటాయి. హీట్ వేవ్ అంటే ఎలా ఉంటుంది, సో మీడియం హీట్ వేవ్ ఎలా ఉంటుంది, సివియర్, సో హైయెస్ట్ హీట్ వేవ్ ఎలా ఉంటుంది, సివియర్ హీట్ వేవ్ ఉంటుంది. సో మోస్ట్ సివియర్ హీట్ వేవ్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది అంటే నార్మల్ టెంపరేచర్ ఎంతవరకు ఉంటుంది, సో నార్మల్ టెంపరేచర్ కంటే పెరగడం. సో మామూలుగా మనకి 33.3 డిగ్రీస్ అనేది సెల్సియస్ అనేది నార్మల్ టెంపరేచర్ తీసుకున్నారనుకోండి. సో దీనికంటే ఎంత పర్సెంటేజ్ పెరిగితే హీట్ వేవ్ అంటారు, సివియర్ హీట్ వేవ్ ఎంత ఉంటుంది, డేంజరస్ ఎంత ఉంటుంది కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ రేజింగ్ ఇన్ ది ఫ్రాన్స్, గ్రీస్, పోర్చుగల్, స్పెయిన్ హ్యావ్ డెస్ట్రాయిడ్ thousands of hectares of land, forced thousands of residents and holiday makers to flee and killed several emergency personnels. సో ఇక్కడ ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఒక కంట్రీలో జరిగింది కాదు. యూరోప్లో మీరు చూడండి, యూరోప్లో బోర్డర్స్ ఉండవు, మనలాగా కంచెలేసి దేశాలకు మధ్య బోర్డర్స్ ఉండవు, వితౌట్ బోర్డర్స్, జస్ట్ ఒక వైట్ లైన్ ఉంటుంది అంతే కంట్రీకి వేరే కంట్రీకి మధ్య. ఎందుకంటే పీస్ఫుల్గా వాళ్ళకి అగ్రిమెంట్ ద్వారా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అని కంట్రీస్ ఒక బెల్ట్ మొత్తం జరుగుతాయి. ఇక్కడ చూడండి సౌత్ వెస్ట్ యూరోప్ అన్నాడు కానీ ఒక ఫ్రాన్స్ అని చెప్పాడా, లేదు. సౌత్ వెస్ట్ యూరోప్ అంటే ఇక్కడ స్పెయిన్ చెప్పాడు, పోర్చుగల్, గ్రీస్, ఇటలీ, అలానే మనకు వచ్చేసి ఇంకా చూసుకుంటే ఫ్రాన్స్ ఇక్కడ జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే ఈ విధంగా జరగడం వల్ల సో చాలా ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అక్కడ ఉన్న పర్సన్స్ కూడా అందరూ మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అందరూ కూడా బయటకు వెళ్ళాల్సిన, గృహాలకు వెళ్ళాల్సిన వచ్చిందనమాట మనకు వచ్చేసి. సో సేఫ్టీ హోమ్స్కి. తర్వాత సెకండ్ హీట్ వేవ్, ఈ విధంగా సెకండ్ హీట్ వేవ్ కూడా యూరోప్లో వచ్చిందండి. పార్ట్స్ ఆఫ్ ది సౌదర్న్ వెస్ట్ హీట్ వేవ్, సెకండ్ హీట్ వేవ్ ఇన్ వీక్స్. సైంటిస్ట్ బ్లేమ్డ్ ది క్లైమేట్ చేంజ్ అండ్ ది ప్రిడిక్ట్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ ఎపిసోడ్స్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ వెదర్ సచ్ యాజ్ హీట్ వేవ్స్ అండ్ డ్రౌట్. సో హీట్ వేవ్స్ అండ్ డ్రౌట్స్. సో ఇక్కడ క్లైమేట్ చేంజ్ గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ చేంజ్ గురించి ఎప్పుడు న్యూస్లో ఏదో ఒక అంశం అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు మెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లైమేట్ చేంజ్ సంబంధించిన మెయిన్స్ నోట్స్ చేసి పెట్టుకోండి నీట్గా. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని రాయండి. ఫారెస్ట్ ఫైర్స్ అంటే దీని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రీసెంట్గా మనకి హిమాలయస్లో జరిగింది, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ అక్కడ జరిగింది కదా. సో తర్వాత ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ విధంగా నీట్గా చూసుకోండి. సో తర్వాత ఏ స్టడీ పబ్లిష్డ్ ఇన్ జూన్ ద జనరల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ క్లైమేట్. సో ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ క్లైమేట్ అనే జనరల్ అయితే ఏం చెప్పిందంటే, కన్క్లూడెడ్ ఇట్ వాజ్ హైలీ ప్రాబబ్లీ దట్ ది క్లైమేట్ చేంజ్ వాజ్ మేకింగ్ హీట్ వేవ్ వర్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది హీట్ వేవ్స్ని వర్స్ట్గా తయారు చేసింది. క్లైమేట్ చేంజ్ అంటే గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, సో మనకి ఎన్విరాన్మెంట్ పరంగా చాలా హాని కలుగుతుంది. ఇటీవల హీట్ వేవ్స్ అని ఒక్కసారిగా పెరిగిపోయాయని వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే ఫైర్ ఫైటర్స్ ఇన్ ఫ్రాన్స్, సదర్న్ వెస్ట్ గ్రేండన్, సో గిరాండిన్ ఆ రీజియన్ వైల్ ఫైటింగ్ కంట్రోల్. ఓకే, ఇదంతా అవసరం లేదు. ద వైల్డ్ ఫైర్స్ హ్యావ్ ఫోర్స్డ్ మోర్ దాన్ 14,000 పీపుల్ రెసిడెంట్ అండ్ టూరిస్ట్ కంబైన్డ్. సో మొత్తం 40,000. సో 40,000 ఈ దేశంలో 40,000 పీపుల్ని వచ్చేసి మొత్తం రెసిడెంట్స్ కావచ్చు, టూరిస్ట్ కావచ్చు, ఆ ప్రదేశం నుంచి అయితే ఒక డీక్యాంప్ చేస్తారు. అక్కడ నుంచి వేరే 7 ఎమర్జెన్సీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. సో ఇంకా మీటో ఫ్రాన్స్ ఫోర్కాస్ట్ టెంపరేచర్.
సో మీటియోర్ ఫ్రాన్స్ టెంపరేచర్ అబౌట్ టు 40 degrees Celsius. చూడండి 40 degrees Celsius అంటే మన వాళ్ళకి చాలా ఎక్కువ. సో మన ఇండియాలో 44 ఉన్నా మనకి సివియర్ సమ్మర్ అనుకుంటాం మనం. సో 40 degrees అనేది యూరోప్లో చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు రష్యా చూడండి, మీరు సైబీరియన్ ప్రాంతం తెలుసు కదా మీకు. సైబీరియా ప్రాంతంలో హైయెస్ట్ టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసా సమ్మర్లో వాళ్ళకి 10 degrees centigrade. సో అంటే 10 degrees centigrade వచ్చిందంటే వాళ్ళకి సమ్మర్లో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్టు. సో చాలా మనకి 44 ఉన్నట్టు వాళ్ళకి 10 degrees. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు -45 degreesలో ఉంటారు. అక్కడ -45 degrees ఉంటుంది వింటర్ కావచ్చు మామూలు టైంలో. సైబీరియా ప్రాంతం మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి 10 degrees వచ్చిందంటే ఇట్స్ లైక్ ఏ సమ్మర్ అని వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఆ 10 degreesని సమ్మర్ అని ట్రీట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడైతే ఫ్రాన్స్లో వచ్చేసి మొత్తం 40 degrees Celsius అయితే వచ్చిందని చెప్తున్నారు. సో అథారిటీస్ ఇన్ ఫ్రెంచ్ ఆల్ప్స్. సో ఆల్ప్స్ మౌంటైన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆల్ప్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే యూరోప్లో ఉంటాయి. ఆల్ప్స్ అనేది యూరోప్లో ఉంటాయి. ఈ ఫారెస్ట్ అనేది కూడా ఆల్ప్స్లో ఉంటాయి. చాలా దేశాలు ఉంటాయి ఇవి. స్పెయిన్ దగ్గర నుంచి మొత్తం గ్రీస్, జర్మనీ, పోలాండ్ అన్ని కంట్రీస్ ఒక బెల్ట్ ఉంటుంది ఆల్ప్స్. స్విట్జర్లాండ్లో చాలా చాలా అందంగా ఉంటాయి. అందుకే మన ఎక్కువ ఇండియా నుంచి టూరిస్టులు స్విట్జర్లాండ్ వెళ్తూ ఉంటారు. సో అట్లా చూసుకోండి. సో చూడండి, ఆల్ప్స్ అర్జుడ్ ది క్లైంబర్స్ బౌండ్ ఫర్ ది మౌంట్ బ్లాక్. వెరీ 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 ఇంపార్టెంట్ మౌంట్ బ్లాక్. ఇది ఆల్ప్స్లో హైయెస్ట్ పీక్ మౌంట్ బ్లాక్. సో చూడండి, ఇలాంటి పాయింట్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో మౌంట్ బ్లాక్ అనేది ఆల్ప్స్ పర్వతాలు ఎత్తినటువంటి శిఖరము. ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ది ఆల్ప్స్ మౌంటైన్స్ ఈజ్ మౌంట్ బ్లాక్. గుర్తుపెట్టుకోండి. సో మౌంట్ బ్లాక్ని కొందరు యూరోప్లో హైయెస్ట్ మౌంటైన్ అనమాట. యూరోప్లో వచ్చేసి ఇది హైయెస్ట్ మౌంటైన్. మామూలుగా వచ్చేసి ఇది ఎక్కడానికి వెళ్తూ ఉంటారు అందరూ. దీన్ని ఎక్కడానికి వెళ్తూ ఉంటారు. మామూలుగా యూరోప్లో వచ్చేసి మౌంట్ ఎల్బర్జ్ అనేది హైయెస్ట్ పీక్ వచ్చి మౌంట్ ఎల్బర్జు. ఇది వచ్చేసి మనకి ఉరాల్ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. సో తర్వాత కాకసాస్ మౌంటైన్స్, ఉరాల్ మౌంటైన్స్ ఉంటాయి, అక్కడ ఉంటుంది. సో తర్వాత ఇది మౌంట్ బ్లాక్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ యూరోప్లో వచ్చేసి ఇది హైయెస్ట్ మౌంటైన్ మౌంట్ బ్లాక్. ఇది ఆల్ప్స్ పర్వతాలు ఎత్తునటువంటి శిఖరము. సో వాళ్ళు ట్రెక్కర్స్ ఉంటారు కదా, దాన్ని ఎక్కడానికి వెళ్ళేస్తుంటారు క్లైంబర్స్, వాళ్ళు కూడా రక్షించారు. సో రాక్ ఫాల్స్ కాజులు పోయి ఫాల్స్ కూడా కాళ్ళిపోవడం వల్ల రాళ్ళు కూడా పడిపోవడం జరిగింది అక్కడ. సో ఇంకా చూసుకుంటే ద కాల్ కమ్స్ ఆఫ్టర్ ది సెక్షన్స్ ఆఫ్ ది ఇటలీస్ బిగ్గెస్ట్ ఆల్పైన్ గ్లేషియర్. సో గ్లేషియర్ వాజ్ ఎర్లీ జూన్ కిల్లింగ్ 11 people. సో ఇటలీలో బిగ్గెస్ట్ ఆల్పైన్ గ్లేషియర్ ఉంది. గ్లేషియర్ హిమానిపాతం అంటారు. సో హిమానిపాతం అంటారు కదా. సో గ్లేషియర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో స్పెయినిష్ అఫీషియల్ రిపోర్టెడ్ అది 20 wildfires ఇన్ ది కంట్రీ ఫ్రమ్ ది సౌత్ టు గలేషియా ఇన్ ది ఫార్ నార్త్ వెస్ట్. సో ఇంకా చూసుకుంటే నార్త్ వెస్ట్. సో ఈ విధంగా 4,500 hectares అనేది దెబ్బతిన్నది. సో రిమైండర్ చూడండి, మిజాస్ మౌంటైన్ రేంజ్ ఇది స్పెయిన్లో ఉంటుంది. మిజాస్ మౌంటైన్ రేంజ్ అనేది స్పెయిన్లో ఉంటుంది. ఇలాంటి పాయింట్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. పోర్చుగల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీ రిమైండ్ ఆన్ ది హైయెస్ట్ అలర్ట్ ఫర్ వైల్డ్ ఫైర్స్. సో పోర్చుగల్లో చూసుకుంటే మొత్తం లిస్బన్ వచ్చేసి అక్కడ మనకి క్యాపిటల్ సిటీ అనమాట. చూసుకోండి, మొత్తం పోర్చుగల్లో వచ్చి కంప్లీట్గా వచ్చేసి ఎక్కువ ఫారెస్ట్ ఫైర్ ఉంది, వైల్డ్ ఫారెస్ట్ ఫైర్ ఉందని చెప్తున్నారు. మనకి ఇక్కడ 47 degrees Celsius టెంపరేచర్ అనేది మనకి ఫ్రాన్స్లో 40 degrees. సో ఇక్కడ స్పెయిన్ పోర్చుగల్లో చూసుకుంటే 47 degrees Celsius అంటే హైయెస్ట్ అనమాట. సో చూడండి 47 అనేది ఎంత హీట్ వేవ్ ఉంటుందో. సో ఇట్లా ఇక్కడ వచ్చేసి ఎట్లీస్ట్ 1000 అనేది పీపుల్ అనే వాళ్ళు చనిపోయారు అనమాట. సో ఇంకా రెడ్ అలర్ట్ని యూకేలో కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇన్ గ్రీస్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ హ్యాస్ బ్రాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ వైల్డ్ ఫైర్ రేజింగ్ ది మెడిటేరియన్ ఐలాండ్ ఆఫ్ ది క్రిటీ సిన్స్. మెడిటేరియన్ ఐలాండ్ ఉంటుంది కదా, క్రిటీ ఐలాండ్ ఇంపార్టెంట్. మెడిటేరియన్ ఉంటుంది. ఇది ఏ సీలో ఉంటుందంటే మెడిటేరియన్ సీలో ఉంటుంది క్రిటీ ఐలాండ్. ఇక్కడ కూడా యూకేకి సంబంధించింది. ఇక్కడ కూడా మొత్తం అయితే రెడ్ అలర్ట్, రెడ్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మొత్తం చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్నీ చూసుకోండి. మౌంట్ బ్లాక్, ఆల్ప్స్, యూరోప్, పోర్చుగల్ కంట్రీస్ గుర్తుంది కదా. వాస్కోడిగామా 1498లో ఇండియాకి రూట్ అనేది కనిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పోర్చుగీస్ ట్రావెలర్. సో వోయాజర్ అనమాట నీట్గా. సో ట్రావెలర్. ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని చూడండి. ఇక్కడ మౌంట్ బ్లాక్ చూడండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూసుకోవాలి. కరెంట్ ఈవెంట్స్ పరంగా నీట్గా క్లియర్ కట్గా అన్నీ చూసుకుంటే ఈ పాయింట్స్ అన్ని ఉంటాయి. పేషెన్స్గా చదవాలి. పేషెన్స్గా డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చూడాలి. చూసినప్పుడు మీకు ఎగ్జామ్స్ పరంగా చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ చూడండి, జాగ్రఫీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా ఎన్ని విషయాలు తెలుస్తాయో. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ కాకుండా ఇవి కూడా తెలుస్తాయి అనమాట ఇట్లా. సో తర్వాత చిన్నగా ఇది చూడండి కరెంట్ అఫైర్స్. సో ప్యాక్డ్ కార్డ్ పన్నీర్ అట్టా టు అట్రాక్ట్ 5% GST ఫ్రమ్ టుడే. మామూలుగా ఇప్పుడు జూలై 18 నుంచి కొన్ని ప్రోడక్ట్స్కి అయితే పెంచుతామని చెప్పేసి చెప్పారనమాట. అవి ఏమున్నాయి మీకు ఆల్రెడీ ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూసుకుందాం డిస్కషన్ కూడా. సో 5% అనేది ఏమంటే ఫ్రీ ప్యాక్డ్ లేబుల్డ్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. అవి అట్టా కావచ్చు, పన్నీరు, కార్డు, బెసైడ్స్ హాస్పిటల్ రూమ్స్. సో వీటంటే మీద రెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా పెంచుతున్నారు. హోటల్ రూమ్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా మనకి ఈ 5%
జిఎస్టీ అనేది పెంచుతున్నారు అనమాట. సో ఇంక్లూడింగ్ డే మ్యాప్స్, చార్ట్స్, ఇంక్లూడింగ్ ఇంకా చూసుకుంటే మనకి అట్లాసెస్ విల్ అట్రాక్ట్ 12% జిఎస్టీ వైల్ కార్టూన్స్ వర్ చార్జ్డ్ బై ది సో బ్యాంక్స్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ చెక్ బుక్స్ ఉంటాయి కదా, మనకి చెక్ బుక్స్ ఇస్తాయి కదా, వాటికి వచ్చేసి 18% జిఎస్టీ ఇస్తున్నారు. ఇట్లా కొన్ని పెంచారనమాట, జిఎస్టీ అనేది కొంత మీద పెంచారు. అవి ఏమేమి ఉన్నాయో చూసుకోండి నీట్గా. ఇవంతా ఎవరు పెంచుతారు? జిఎస్టీ కౌన్సిల్ అనేది పెంచుతారు. సో ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ జూలై 8 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. దీని వచ్చేసి జిఎస్టీ కౌన్సిల్, గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ కౌన్సిల్. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో జిఎస్టీ కౌన్సిల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం క్లియర్గా చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫస్ట్ వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. తర్వాత దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు? సో చైర్మన్ ఎవరు ఉంటారంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. మనకి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ మనకి చైర్పర్సన్. సో వైస్ చైర్పర్సన్ వచ్చేసి మనకి ఎక్సఫిషియో చైర్మన్ వచ్చేసి రెవెన్యూ సెక్రటరీ. సో రెవెన్యూ సెక్రటరీ గారు మనకి దీనికి ఎక్సఫిషియో చైర్మన్ ఉంటారు. దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ట్యాక్స్ లాకి సంబంధించినవి కంప్లీట్, ఇంకా ట్యాక్స్ సంబంధించిన మొత్తం కూడా జిఎస్టీ కౌన్సిల్ చూస్తూ ఉంటారు అనమాట. దీంట్లో మెంబర్స్ ఉంటారు కొందరు. సో ఎవరెవరు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి మెంబర్స్ తీసుకుంటారో కూడా చెప్పాను. కొందరిని మంచి రీసెర్చ్ పరంగా, కొందరు ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు. ఇట్లా నీట్గా చూసుకోండి. నీతి ఆయోగ్ ఎలా ఉంటుందో సో అట్లనే ఇది కూడా ఉంటుంది. కాకపోతే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది 101 అమెండ్మెంట్, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని అయితే పెట్టారనమాట. 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవాల్సిన కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చారు, వాటి గురించి నీట్గా చూసుకోండి. చేయబోయేది నిర్మలా సీతారామన్. సో ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్పోర్ట్ వచ్చేసి కొన్ని మెటీరియల్స్ మీద, గూడ్స్ అండ్ సర్వీస్ మీద అయితే జిఎస్టీ అనేది వేశారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్పెషల్లీ దేని మీద ట్యాక్సెస్ విల్ బి కట్ ఆన్, చూడండి, ఆస్టోమీ అప్లిషన్స్. సో ఇక్కడ కట్ చేశారు, దాని మీద తగ్గించారు. అండ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ పై ది రోప్ వేస్ 5% ఫ్రమ్ 12%. రోప్ వేస్ ఉంటాయి కదా, రోప్ వేస్ మీద వెళ్తూ ఉంటారు, వాటికి కూడా జిఎస్టీ ఉంటుంది. అవి 12% నుంచి 5%కి అయితే తగ్గించారు అనమాట. సో కొన్ని పెంచారు మనకి. ఇప్పుడు చూడండి వీటి మీద ద ట్యాక్స్ రేట్స్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ ప్రింటింగ్, రైటింగ్ ఆర్ డ్రాయింగ్ ఇంక్, నైఫ్స్ విత్ కటింగ్ బ్లేడ్స్, పెన్సిల్ షార్ప్నర్స్, ఎల్ఈడి బల్బ్స్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వాటి మీద వచ్చేసి 18% పెంచారు. సో 18% పెంచారు. సో ఎర్లియర్గా అయితే 12% ఉంది, 12% నుంచి ఇప్పుడు 18%కి అయితే పెంచారు ఈ ప్రోడక్ట్స్ మీద మొత్తం వచ్చేసి. సో ఇంకా చూడండి ఇక్కడ ద ట్యాక్స్ అండ్ సర్వీసెస్ మచ్ వర్క్స్ కాంట్రాక్ట్స్ ఆన్ రోడ్, బ్రిడ్జెస్, రైల్వేస్, మెట్రో, సిటీస్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్, ప్లాన్స్, సెర్మటోరియన్స్ వర్ వేస్ అప్ టు 18% ఫ్రమ్ ది 12%. వీటి మీద కూడా 18% నుంచి 12% నుంచి 18%కి అయితే పెంచారనమాట. సో ఇట్లా ఇంకా చాలా అనేది పెంచారు. ఈ గూడ్స్ అన్ని కూడా నీట్గా చూసుకోండి, వీటిలో ఏవే ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సింది జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, దాని గురించి మెయిన్స్ నోట్ చేసి పెట్టుకోండి. జిఎస్టీ వంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇండియన్ ఎకనామిక్ ట్యాక్స్ స్ట్రక్చర్లో జిఎస్టీ యొక్క రోల్ ఏంటి, నీట్గా చూసుకోవాలి. జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అట్లా. సో కాబట్టి నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. సో మామూలుగా ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, 32 బిల్స్ లిస్టెడ్ ఫర్ ది మాన్సూన్ సెషన్. మనకి 3 సెషన్స్ ఉంటాయి. ఒకటేముంటాయి మనకి మాన్సూన్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ సెషన్ ఉంటుంది, అలానే సమ్మర్ సెషన్. మనకి సమ్మర్ సెషన్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. సమ్మరు, మాన్సూన్, వింటర్ సెషన్ ఒకటి, వింటర్ సెషన్ సమ్మర్ కాదు, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఒకటి బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషను, వింటర్ సెషను, శీతాకాల సమావేశాలు, ఈ 3 ఉంటాయి. సమ్మర్ సెషన్ ఉండదు, సమ్మర్ సెషన్ అయితే ఉండదు అనమాట. సో కాబట్టి ఈ విధంగా సెషన్స్ జరుగుతాయి. ఇక్కడ బిల్స్ అనేది చెప్తుంటారు, 32 బిల్స్ లిస్టెడ్ ఫర్ ది మాన్సూన్ సెషన్. సో ఈ మాన్సూన్ ఋతుపండాల సమావేశాలకు అయితే 32 బిల్స్ అనేవి ఉన్నాయన్నమాట, లిస్ట్ అయితే చేస్తున్నారు. సో చూడండి, నా మాన్సూన్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ బిగినింగ్ ఆఫ్ ది మండే ఆల్ సెట్ టు స్టోమీ యాజ్ అపోజిషన్ హ్యాడ్ డిసైడ్ టు రైజ్ ది సచ్ యాజ్ ది కాంట్రవర్షియల్ అగ్నిపత్. సో అగ్నిపత్ గురించి, అగ్నిపత్ స్కీము, ఇన్ఫ్లేషన్ గురించి, అల్లీజ్డ్ మిస్యూజ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టు టార్గెట్ అపోజిషన్ లీడర్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ బాగా న్యూస్లో ఉన్నాయి ఈ మధ్య. సో న్యూస్లో ఉన్నాయి కూడా మీరు చూసుకోవాలి ఏమి ఉన్నాయి. అగ్నిపత్ ఒకటి ఉంది. సో మనం ఇన్ఫ్లేషన్ గురించి రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం, డైలీ కరెంట్ అఫైర్స్ ఏదో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. సో ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, సో ఇంకా కొన్ని స్పైవేర్ అంటే ఆ అపోజిషన్ మీద పెగాసస్ ఇట్లాంటివి చేసి స్పైవేర్ చేస్తున్నారని వీటి మీద కూడా డిస్కస్ చేయాలని చెప్తున్నారు. సో ఇంకా ద అపోజిషన్ ఆఫ్ సెడ్ హౌస్ మైట్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ది 32 బిల్స్ లిస్టెడ్ బై ది సెంటర్. దీస్ ఆర్ ది 18 సిట్టింగ్స్ డ్యూరింగ్ ది సెషన్. ఓకే, అంతా ఓకే. ద ఆల్ పార్టీ మీటింగ్ పార్లమెంట్ అఫైర్స్ మినిస్ట్రీ వచ్చేసి చేస్తారు. ఆల్ పార్టీ మీటింగ్ ఎవరు చేస్తారంటే పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ చేస్తారు. సో ఇంకా ఇక్కడ మనకి రాజ్యసభ మెంబర్స్, వీళ్ళంతా అపోజిషన్ మెంబర్స్ అన్ని వచ్చేసి చెప్తున్నారు డిస్కషన్ జరగాలి. సో బిల్స్ మీద, ప్రతి బిల్ మీద డిస్కషన్ జరిగి రికమెండేషన్స్ ఏమున్నాయి అన్నీ కూడా యాక్సెప్ట్ చేసి చేస్తారనమాట. సో ఇవంతా మామూలుగా. ఇక్కడ చూడండి, ద 32 బిల్స్ ఇన్క్లూడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్. సో ఒకటి వచ్చేసి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ ఒకటి. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్మెంట్ బిల్లు. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ అమెండ్మెంట్ కోడ్ బిల్ ఒకటి. సో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్స్. తర్వాత ద ఏన్షియంట్ మోన్యుమెంట్స్ అండ్ ఆర్టికల్స్ సైట్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిమైన్స్ అమెండ్మెంట్ బిల్ ఒకటి. నెక్స్ట్
కాలక్షేత్ర ఫౌండేషన్ అమెండ్మెంట్ బిల్ ఒకటి. నెక్స్ట్ వస్తుంది కళాక్షేత్ర. సో గుర్తుపెట్టుకోండి, కళాక్షేత్ర ఫౌండేషన్ అమెండ్మెంట్ బిల్లు. నెక్స్ట్ ఫ్యామిలీ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్లు, ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు, ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ ద డెలివరీ సిస్టమ్స్ ప్రొహిబిషన్ బిల్లు అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అమెండ్మెంట్ బిల్లు, ట్రాఫికింగ్ ఆఫ్ ది పర్సన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ కేర్ అండ్ రిలాబిటేషన్ బిల్ అండ్ ది కంటోన్మెంట్ బిల్. ఇవన్నీ కూడా బిల్స్ అనమాట. ఇక్కడ మీకు చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా బిల్స్. ఈ బిల్స్ అన్ని కూడా ఇక్కడ నీట్గా చూడండి, 32 బిల్స్ అయితే లిస్టింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. అమెండ్మెంట్స్ వచ్చిన తర్వాత వీటి గురించి నీట్గా న్యూస్లో ఉన్నప్పుడు నీట్గా చూసుకోవాలి. ఇవన్నీ బిల్స్. సో ఇంకా ఏం చెప్తున్నారంటే చూడండి, సో అపోజిషన్ ట్రైంగ్ టు మేక్ ఇష్యూస్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, ఇదంతా అవసరం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు బిల్స్ గురించి చూద్దాం. సో మామూలుగా మనకి బిల్స్ ఎలా ఉంటాయి, ఆర్డినరీ బిల్స్ ఉంటాయి, ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ బిల్స్ ఉంటాయి. అంటే మనకి గవర్నమెంట్ పెట్టే బిల్స్ ఉంటాయి, అంటే మినిస్టర్స్ వీళ్ళు రైజ్ చేస్తారు. రిమైనింగ్ ప్రైవేట్ మెంబర్ అంటే అదర్ దాన్, సో అపార్ట్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు కాకుండా రిమైనింగ్ బీజేపీ ఎంపీ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఎంపీ, ఆయన మినిస్టర్ కాదు, ఆయన పెట్టే బిల్ కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ మెంబర్ బిల్లే అవుతుంది. అపోజిషన్ లీడర్ పెట్టినా, రూలింగ్ పార్టీలో ఉన్న వ్యక్తి పెట్టినా అది ప్రైవేట్ మెంబర్ బిల్లే, అపార్ట్ ఫ్రమ్ ఆయన మినిస్టర్ కాకుండా ఉంటే. సో కాబట్టి ప్రైవేట్ మెంబర్ బిల్స్ ప్రతి ఎవ్రీ శుక్రవారం అయితే వీక్లీ వచ్చి శుక్రవారం అనేది చూస్తూ ఉంటారు, అట్లా ఇంపార్టెంట్. సో మనకి ఆర్డినరీ బిల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫైనాన్స్ బిల్స్, నెక్స్ట్ మనకు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఈ ఆర్డినరీ బిల్లు, ఫైనాన్స్ బిల్లు, మనకి ఫైనాన్స్ బిల్లు ఒకటి వచ్చేసి 1110 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది. సో ఇంకోటి దాంట్లో క్లాసెస్ ఉంటాయి, 1151, 1152 అని. ఒకటి మనీ బిల్లా ఉంటుంది ఫైనాన్స్ బిల్లు, ఒకటి మనీ బిల్ లాగా ఉంటుంది, ఇంకోటి మనీ బిల్ ఉండదు. అందువల్ల ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్స్ బిల్స్, బట్ ఆల్ మనీ బిల్స్ ఆర్ నాట్ ఫైనాన్స్ బిల్స్. అట్లా చూసుకోవాలి, నీట్గా వచ్చేసి చూసుకోవాలి. సో ఫైనాన్స్ బిల్తో కొన్ని మనీ బిల్ బేస్డ్ ఉంటాయి కదా, వాటికి జాయింట్ సెషన్ ఉండదు, అవి ఖచ్చితంగా విడివిడిగానే చేస్తారన్నమాట. మనీ బిల్ ఓన్లీ లోక్సభలోనే ఎక్కువ పవర్ ఉంటుంది మనీ బిల్కి. ఇక్కడ ఆర్డినరీ బిల్స్కి వచ్చేసి ఖచ్చితంగా జాయింట్ సిట్టింగ్ పెడతారు. జాయింట్ సిట్టింగ్ ఎవరు ప్రిసైడ్ చేస్తారు, లోక్సభ స్పీకర్ చేస్తారు, లేకుంటే డిప్యూటీ స్పీకర్ చేస్తారు, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చేయరు. జాయింట్ సిట్టింగ్ ఎక్కువ పవర్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి జాయింట్ సిట్టింగ్ ఉండదు, ఖచ్చితంగా 2 హౌసెస్లో స్పెషల్ మెజారిటీతోనే పాస్ అవ్వాలి. ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి, ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ చేయాలి. దెర్ ఈజ్ నో ఇక్కడ ఎటువంటి చేంజ్ ఉండదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ప్రెసిడెంట్ మస్ట్ అసెంట్ టు ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇవి నీట్గా చూసుకోండి. బిల్స్కి సంబంధించిన కూడా న్యూస్లో ఉన్నాయి కాబట్టి మాన్సూన్ సెషన్స్ అవి. సో ఇవి వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు 5 క్వశ్చన్స్ క్విక్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా 5 క్వశ్చన్స్ ఏమన్నా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పాలిటీ నుంచే తీసుకున్నాను, చెప్పాను కదా నేను. న్యూస్లో ఉన్న వాటికి స్టాటిక్ సంబంధించి లింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫస్ట్ కాన్కరెంట్ లిస్ట్ ఎందుకు న్యూస్లో ఉందో కూడా చెప్తాను. కాన్కరెంట్ లిస్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్. సో కాన్కరెంట్ లిస్ట్ ఉంది కదా మనకి, అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడుగుతున్నారు. సో యుఎస్ఏ, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా. కాన్కరెంట్ లిస్ట్ అనేది మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చాము. ఇది ఎందుకుందంటే మనకి సెన్సెస్ ఉంది కదా, సో సెన్సెస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇది జనగణన అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గృహశాఖ మంత్రి, సో మనకి అమిత్ షా ఉన్నారు కదా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటారన్నమాట. ఇది ఏమన్నారంటే తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఎంపీస్ సెన్సస్ అని కాన్కరెంట్ లిస్ట్లో నుంచి యూనియన్ లిస్ట్లో నుంచి కాన్కరెంట్ లిస్ట్లోకి తీసుకురండి, స్టేట్స్కి పవర్ ఇవ్వండి. మనకి వీటికి సంబంధించి అంటే ఇప్పుడు క్యాస్ట్ వైజ్ జనగణన చేయాలంటున్నారు, కులాల వారీగా. ఎప్పుడో 1980s చేశారనమాట. ఇప్పుడు 1980s ముందు ఎప్పుడో చేశారు. అది ఇప్పుడు వద్దు, మొత్తం చేయండి తెలుస్తుంది మనకని అడిగారనమాట స్టేట్స్. కానీ సెంట్రల్ మీద దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు, ఇది సెన్సస్ అనేది యూనియన్ సబ్జెక్ట్. సో యూనియన్ సబ్జెక్ట్, దీన్ని కాన్కరెంట్ లిస్ట్లోకి తీసుకురావాలి. యూనియన్ లిస్ట్లోకి నుంచి కాన్కరెంట్ లిస్ట్లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ చేశారు అనమాట. అందువల్ల న్యూస్లో ఉంది. కాబట్టి కాన్కరెంట్ లిస్ట్ మనము ఇక్కడ తీసుకొచ్చాం. ఎక్కడ ఉంటాయి ఇవి, మనకి 7th షెడ్యూల్లో ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్లో ఉంటాయి. ఇందులో మొత్తం వచ్చేసి మనకి 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి యూనియన్ లిస్టు. సో యూనియన్ లిస్ట్ వచ్చేసి మొత్తం వచ్చేసి 100 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కూడా బాగా ఇంపార్టెంట్. సో ఏముంటాయి మనకి, ఫారెన్ అఫైర్స్ కావచ్చు, వీటికి సంబంధించిన కొన్ని కరెన్సీస్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేట్ లిస్ట్ అంటే మనకి స్టేట్కి సంబంధించిన హెల్త్ కావచ్చు. సో ఇంకా మనకి కాన్కరెంట్ లిస్ట్లో ఉంటాయి కొన్ని, హెల్త్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, స్టేట్కి ఉంటుంది. అట్లా స్టేట్ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ ఏముంటాయో చూసుకోవాలి. మనకి ల్యాండ్కి సంబంధించింది, ల్యాండ్కి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, సినిమా ఇండస్ట్రీస్, ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్. ఇవి వచ్చేసి మనకి 61 ఉంటాయి. తర్వాత కాన్కరెంట్ లిస్ట్ వచ్చేసి మనకి 52 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా సబ్జెక్ట్స్ కూడా చూసుకోండి. సెన్సస్ కావచ్చు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ కూడా కాన్కరెంట్ లిస్ట్లో ఉంటాయి. మామూలుగా ఎడ్యుకేషన్ వచ్చేసి మామూలుగా స్టేట్ లిస్ట్కి మార్చారు కొన్ని, అంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నవి స్టేట్ లిస్ట్కి చేంజ్ చేస్తారు. అవి ఏమున్నాయి కూడా చూసుకోండి.
తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ సో డిఫైన్డ్ యాజ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై బిఆర్ అంబేద్కర్. సో ఏ ఆర్టికల్ని బిఆర్ అంబేద్కర్ వచ్చేసి మనకు రాజ్యాంగం యొక్క ఆత్మ అని ట్రీట్ చేశారు. ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఆర్టికల్ 21, 32, 44, 280. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇది ఫండమెంటల్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ నుంచి తెచ్చాము, యూఎస్ఏ నుంచి తెచ్చాము. సో యూఎస్లో ఫండమెంటల్ రైట్స్ ఏమంటారు, బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా నీట్గా అన్నీ గుర్తుండాలి. ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉంటాయి. సో మనకి రైట్ టు ప్రాపర్టీ అని తీసేశారు ఫండమెంటల్ రైట్స్ నుంచి, ఎక్కడ పెట్టారు, ఈ అమెండ్మెంట్ ద్వారా తీసేశారు, అన్నీ కూడా చూసుకోవాలి నీట్గా. సో కాబట్టి ఇక్కడ రైట్ టు ఆర్టికల్ 32ని రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్, అది దాన్ని రాజ్యాంగ పరిహార హక్కు అంటారు తెలుగులో. దీన్ని ఏమంటారంటే దీన్ని రాజ్యాంగపు ఒక ఆత్మ, సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఎవరన్నారు, అంబేద్కర్ అయితే అన్నాడు అనమాట. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 32 రైట్ టు లైఫ్. సో రైట్ టు లైఫ్, సో ఇది రైట్ టు లైఫ్. 44 అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి ఇది వచ్చేసి 44. దీని కింద వచ్చేసి మొత్తము ఇది ఎక్కడ ఉంటుంది, డిపిఎస్పీలో ఉంటుంది, ఆర్ఎస్సీ సూత్రాల్లో ఉంటుంది. సో ఆర్టికల్ 280 ఏంది, ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్. ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న ఏముందో చూద్దాం. సో థర్డ్ ప్రశ్న వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా. ఇది న్యూస్లో ఉంది, అంటే ఒక 10 days ముందు వేరే కంట్రీ ఉండేది, ఇప్పుడు అప్డేట్ అయింది. ఆ కంట్రీ ఏందో చూద్దాం. సో చైనా, యుఏఈ, యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ. ఇంతకుముందు చైనా ఉన్నది, ఎర్లియర్ వచ్చేసి చైనా ఉన్నది, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ ఉంది, సెకండ్ వచ్చేసి చైనా ఉంది. సో ఇంతకుముందు జస్ట్ ఒక 15 days ముందు యుఎస్ఏ టాప్లో, చైనా టాప్లో ఉన్నది. ఇండియాకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ వచ్చేసి చైనా, ఇప్పుడు యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. యుఎస్ఏ సర్పాస్ చైనా టు బికమ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, గుర్తుపెట్టుకోండి. సో అదే ఆయిల్ అనుకో, క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ సెకండ్ ఏం చేసుకుంటున్నాం, ఫస్ట్ వచ్చేసి ఇరాక్. సో ఫస్ట్ ఇరాక్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకునేది ఫస్ట్, తర్వాత రష్యా, గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత రష్యా, 3 వచ్చేసి సౌదీ అరేబియా. ఇవి క్రూడ్ ఆయిల్. ఇది మొత్తం వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్స్, ఇండియా యొక్క క్రూడ్ ఆయిల్ మోస్ట్ ఇంపోర్టర్స్ ఏమన్నా ఇవి. తర్వాత విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ రివర్ డ్రైన్స్ ఇంటూ ది కాస్పియన్ సీ. ఏ రివరు ఆ కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఇవి న్యూస్లో ఉన్నాయి, బ్లాక్ సీ కావచ్చు, కాస్పియన్ సీ, ఎందుకంటే రష్యా బోర్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి నీట్గా చూసుకోండి. వోల్గా, డానూబ్, టైబర్ అండ్ సీన్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏంటి మీకు, సో వోల్గా రివరు. సో వోల్గా రివర్ అనేది ఇక్కడ కాస్పియన్ సీలో కలుస్తుంది. వోల్గా రివర్ అనేది కాస్పియన్ సీలో కలుస్తుంది. సో డానూబ్ ఎక్కడ కలుస్తుంది, డానూబ్ వచ్చేసి మనకి బ్లాక్ సీలో కలుస్తుంది. సో నల్ల సముద్రంలో కలుస్తుంది. టైబర్ రివర్ నది ఒడ్డున ఏముంది, సిటీ రోమ్ సిటీ ఉంది. సీన్ రివర్ ఉంది కదా, సీన్ నది ఒడ్డున ఏముంది, ప్యారిస్ సిటీ ఉంది. సో ఏదైనా మనకి నాగరికతలు, సింధు నాగరికత, మెసపటేమియా, ఈజిప్ట్ దగ్గర నుంచి కూడా అన్ని నదుల ఒడ్డునే ఏర్పడ్డాయి నాగరికతలు. థేమ్స్ నది ఒడ్డున లండన్ ఉంది, ఇట్లా కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి వాటర్ రిసోర్స్ ఎంత ఇంపార్టెంట్ అగ్రికల్చర్ పరంగా, మనకి హ్యూమన్ కార్యకలాపాలకి, సో మానవ కార్యకలాపాలకు కూడా అన్నిటికీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. ఈ వోల్గా ఉంది కదా, సో వోల్గా రివర్ వోల్గా. సో రివర్ వోల్గా అనేది యూరోప్లోనే లాంగెస్ట్ రివరు. సో యూరోప్లోనే లాంగెస్ట్ రివర్ ఇన్ యూరప్. సో యూరోప్లో లాంగెస్ట్ రివరు. సో డానూబ్ అనేది, సో డానూబ్ ఉంది కదా, సో డానూబ్ అనేది సెకండ్ లాంగెస్ట్. సో యూరోప్లో వచ్చేసి సెకండ్ లాంగెస్ట్. సో సెకండ్ లాంగెస్ట్ ఇన్ యూరోప్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రివర్ వోల్గా వచ్చి లాంగెస్ట్ రివర్ ఇన్ యూరోప్, సెకండ్ లాంగెస్ట్ డానూబ్ రివర్. ఈ వోల్గా అనేది రష్యా నుంచి వస్తుంది, రష్యాలో నుంచి వచ్చి ఇలా కాస్పియన్లో కలుస్తుంది. రష్యా ఎందుకంటే టూ కాంటినెంట్స్లో ఉంటుంది, ఏషియాలో ఉంటుంది, అలానే యూరోప్లో కూడా ఉంటుంది. ఏషియాలో ఎక్కువ పాటు ఉంటుంది కాబట్టి సైబీరియన్ రీజన్, అక్కడ ఎవరు పెద్దగా ఉండరు. మొత్తం అడ్మినిస్ట్రేషన్, మాస్కో, రోస్టోవ్, ఈ సిటీస్ మొత్తం వచ్చేసి మనకు వచ్చేసి క్రిమినల్ ఇవన్నీ కూడా ఈస్టర్న్ పార్ట్లోనే ఉంటాయి, యూరోప్ పార్ట్లోనే ఉంటాయి. సో ఇట్లా చూసుకోండి నీట్గా. తర్వాత లాస్ట్ ప్రశ్న, 5వ ప్రశ్న ఏమో చూద్దాం. ఇది చూడండి, కొంచెం న్యూస్లో ఉంది. సో ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపదలు ఉంటాయి కదా, అవి ఎవరు గుర్తిస్తారు మనకి, యునెస్కో. సో యునెస్కో ఇస్తుంది అన్నమాట వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మొత్తం ఇండియాలో ఎన్ని ఉన్నాయి, 40 ఉన్నాయి. మొత్తం ఇండియాలో 40 క్లబ్, సూపర్ 40 క్లబ్ అని అంటుంటారు. సో 40 ఉన్నాయి. ఏ స్టేట్లు ఎక్కువ ఉన్నాయి, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. మనకు వచ్చేసి మహారాష్ట్రలో హైయెస్ట్ ఉన్నాయి. మహారాష్ట్రలో వచ్చి ఎక్కువ ఏమున్నాయి చూసుకోండి నీట్గా మనకి. సో ఛత్రపతి టెర్మినల్స్ కావచ్చు, రైల్వే టెర్మినల్స్, ఎల్లోరా, అజంతా కేవ్స్. సో ఇట్లాంటివి ఇంపార్టెంట్ ఇంకా ఏమున్నాయో నీట్గా ప్రతిదీ కూడా చూసుకోండి. ఇప్పుడు ఇది చూద్దాం. సో ఈ 40లో వచ్చేసి ఫస్ట్ 40 రీసెంట్గా చేసినటువంటి 40th వచ్చేసి ధోల్వీరా. సో హరప్పన్ సిటీ ఉంది కదా, ధోల్వీరా. సో ధోల్వీరా వచ్చేసి 14th. ఇది ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. సో గుజరాత్ స్టేట్లో ఉంది. సో తర్వాత 39th రీసెంట్ 39th ఎక్కడ ఉంది, రామప్ప టెంపుల్.
సో రామప్ప టెంపుల్ ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉంది. సో తెలంగాణ ఉంది. ఈ విధంగా చూసుకోండి. లాస్ట్ లేటెస్ట్ ఇవి ఏ ఉన్నాయి చూసుకోండి, ఇంపార్టెంట్. ఇవి ఎవరు గుర్తిస్తారంటే యునెస్కో గుర్తిస్తుంది. ఎలా గుర్తిస్తుందో కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, మెయిన్స్ పరంగా ఇంపార్టెంట్ చూసుకోండి. యునెస్కో గుర్తింపు రావడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, దానికి సంబంధించి ఎలా గుర్తిస్తారు అన్నీ చూసుకోండి. వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు కొన్ని రిస్టోరేషన్కి, కన్వర్జేషన్కి. సో వాళ్ళు కన్జర్వేషన్ చేయడానికి మొత్తం వచ్చేసి ఫండ్స్ అనేవి కూడా ఇస్తారనమాట. సో యునెస్కో సంబంధించినవి. ఇలానే కాకుండా ఇండియాలో 40 ఉన్నాయి కదా, ఈ లిస్ట్ 40లో ఏ స్టేట్లో ఏ ఉన్నాయి అని కూడా మీరు నీట్గా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నీట్గా చూసుకోండి. సో ఇది వచ్చేసి ఇవాళ ప్రశ్నలు అనమాట. సో ఇంకా మీ తెలుగు స్టేట్స్లో ఏమున్నాయి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం లేవు. లేపాక్స్ అయితే అప్లై చేశారు కానీ ఇంకా రాలేదు. తెలంగాణ నుంచి అయితే రామప్ప టెంపుల్ ఉంది. ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ తెలంగాణ నుంచి రామప్ప టెంపుల్. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు మా ఏకమఐఎస్ నుంచి మీకు పెడుతూ ఉంటాను. అలానే 5 క్వశ్చన్స్, ఒక ఈవెంట్ కూడా రేపటి నుంచి మీకు ఒక ఈవెంట్ కూడా ప్రతిదీ న్యూస్లో ఉన్నవి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్.